సరిపడా నగదు చెలామణిలోకొచ్చి జనజీవనం కుదుటపడేందుకు ఇంకా 2 నెలల సమయం పడుతుందని భారతీయ స్టేట్ బ్యాంక్ నివేదిక చెబుతోంది. డిసెంబర్ చివరి నాటికి 50%, జనవరి నెలాఖరుకు 75% నగదు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఎస్బీఐ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి మాసాంతానికి 78 నుంచి 88% నోట్లు చెలామణిలోకి వస్తాయి. ఈ శాతం 98కి చేరితేనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపింది. రద్దు నిర్ణయం ప్రకటించే నాటికి 15.441 ట్రిలియన్ల విలువ 500, 1000 రూపాయల నోట్లు మార్కెట్లో ఉండేవి. అంటే సుమారు 86% కరెన్సీ ఈ నోట్ల రూపంలో చెలామణిలో ఉండేది. డిసెంబర్ 10 నాటికి 4.61 ట్రిలియన్ల విలువైన 21.8 బిలియన్ నోట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు 1.7 బిలియన్లే ఉన్నాయి. మిగిలిన మొత్తం 10 రూపాయల నుంచి 100 రూపాయల నోట్లే. ఆర్బీఐ శక్తివంచన లేకుండా చేసిన కృషి ఫలితంగానే పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది.